హలో సురేందర్. హలో లాయర్ గారు. ఏం సార్ బాగున్నారా? నేను బానే ఉన్నాను గాని మీరేంటి ఇన్ని మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు? ఇవి నాకు కాదు, ప్రియాంక వాళ్ళ సిస్టర్కి. అదేనండి, ప్రియా సిస్టర్ సుచిత్ర కోసం. పాప మా అమ్మాయికి గుండె జబ్బు వచ్చింది. గుండె జబ్బా? అంత చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లం ఏమిటి అనుకుంటున్నారా? ఏం చెప్తాం, అంతా దురదృష్టం. ఆ అమ్మాయి తరఫున పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అందుకే నేను శ్రద్ధ తీసుకుని అన్నీ చూస్తున్నాను. అలాగా? ఏ హాస్పిటల్లో ఉన్నారు? అనుపమ నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. లక్షల్లో ఖర్చవుతుంది. అరే రే, లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ ఎలా చేయిస్తుంది? కనీసం ఆమెకు పెళ్ళై ఉన్నా కూడా అత్తింటి వాళ్ళు ఏదైనా సహాయం చేసేవాళ్ళేమో. ప్రియాంక పెళ్లి కూడా ప్రాబ్లమాటిక్ గానే ఉంది. ప్రియ చిన్నతనము నుంచి ఒక కుర్రాణ్ణి ప్రేమించింది. అతని పేరు రాజా. ఎన్నో ఏళ్ల నుండి ఆ రాజా కోసం ఎదురు చూస్తోంది. అతనితో ఆమె పెళ్లి అవుతుందా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. ఆ ప్రాబ్లంకి తోడు హఠాత్తుగా చెల్లెలి అనారోగ్యం కూడా వచ్చిపడింది. అయితే పెద్ద చిక్కుల్లోనే పడింది ప్రియాంక. ఇంతకీ చెల్లెల ఆపరేషన్కి ఎంత అవుతుంది? సుమారుగా 5 లక్షలు. 5 లక్షలా? అవును, చాలా పెద్ద ఆపరేషన్ చెయ్యాలి. చెల్లెలంటే ప్రియకు ప్రాణం. ఎంత ఖర్చైనా సరే చెల్లెల్ని బ్రతికించుకోవాలనుకుంటుంది. ఏదో వెల్విషర్గా మనం చేయగలిగిన సాయం మనం చేస్తాం. అవునవును, సాయం చేయాలి కూడా. ఉంటానండి. ఓకే. ప్రియాంక, ఈ చిక్కుల్లోంచి నువ్వు ఎలా బయటపడతావు? మీ ఇంట్లో నాకు జరిగిన అవమానానికి చెల్లు చేసే టైం వచ్చింది. మీ చెల్లెలి ప్రాణం అడ్డుగా పెట్టి ఆటాడే అవకాశం ఇప్పుడు నాకొచ్చింది. హలో మై డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యు? అది తప్ప ఇంకోటి ఏదైనా అడుగు చెప్తాను. నాకు తెలుసు నువ్వు పీకలోతు కష్టాల్లో ఉన్నావని, మహా చికాగ్గా ఉన్నావని. అయినా ఎలా ఉన్నావని ఎందుకు అడిగానంటే, నీ అంతటి నువ్వే ఏదైనా సొల్యూషన్ సాధించావేమోనని. ఏం లేదు, కానీ రోజులు మాత్రం గడుస్తున్నాయి. నేను సొల్యూషన్తో వచ్చాను. మీ రవికి ఒక అమ్మాయిని చూశాను. నువ్వెప్పుడంటే అప్పుడు రవితో అమ్మాయి పెళ్లి జరిపించచ్చు. ఎవరమ్మాయి? ప్రియాంక, మీ ఆఫీస్లో పనిచేస్తుందే ఆమె. ఒరేయ్, ఒక్కోసారి నువ్వు మాట్లాడితే నాకు మాటే పడిపోతుంది. అసలు నాకు అర్థం కాక అడుగుతాను, ఆ అమ్మాయిని ఎందుకు మావాడికి ఇచ్చి పెళ్లి చేయమంటావు? ప్రియాంక ఎవరినో ప్రేమించింది. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలనుకుంటోంది. అది ప్రియాంక స్టోరీ. అసలే బుర్ర చెడిపోయి నేనుంటే ఇలా పజిల్స్ పెడతావేంటి? ఎవడినో ఎప్పుడో ప్రేమించేసి వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆ అమ్మాయిని మా రవికిచ్చి పెళ్లి చేయమంటావేంటి? సరే, అలాగే కాని ఆ తర్వాత ఏంటో చెప్పు. ప్రియాంక చెల్లెలు సుచిత్రకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. 5 లక్షలు పెట్టి ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. కానీ అంత డబ్బు ప్రియాంక దగ్గర లేదు. మరి అలాంటప్పుడు ప్రియాంకకు పెళ్ళేంటి? అది కూడా మావాడితో ఏంటి? ఇంతకంటే దుర్మార్గపు సలహా ఇంకేం దొరకలేదా? నువ్వు కామెంటరీ మానేసి కామ్గా నేను చెప్పింది విను. మీ వాడికి పెళ్లి చేస్తున్నది ఎందుకు? మనం ఆస్తి పంపకాలు చేద్దామంటే ఓకే అని పేపర్స్ మీద సంతకం పెట్టడానికే కదా. ఏమంటావు? అలా మీ వాడు సంతకం పెట్టబోతుంటే రవి భార్య ఊరుకుంటుందా? ఏదో అడ్డుపుల్ల వేస్తుంది. ఎందుకు? ఎందుకేంటి, అది మనిషి నైజం. పైగా ఇది ఆస్తి వ్యవహారం. ఎవరూ కూడా ముందు వెనక ఆలోచించకుండా ఆస్తి వ్యవహారాలు ఎవరూ డిసైడ్ చేయరు. అందుచేత మీ రవిగారి భార్య అలా అడ్డుపడితే కష్టపడి పెళ్లి చేసినా ఆస్తి దక్కడం కాదు, అసలు పంపకాల వరకు కూడా చేరుకోదు వ్యవహారం. అది జరగకూడదంటే
రవి భార్య మనకు అడ్డుపడని అమ్మాయే ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ప్రియాంకకి వెంటనే 5 లక్షలు కావాలి. అది మనం ఇస్తాం. మన రవిని పెళ్ళాడమంటాం. చెల్లెల్ని బ్రతికించుకోవడానికి తన ప్రేమను త్యాగం చేసి తీరుతుంది, రవిని పెళ్ళాడుతుంది. 5 లక్షల కోసం ప్రేమనెవరూ త్యాగం చేయరు. 5 లక్షల కోసం ప్రేమనెవరూ త్యాగం చేయర్రా. ప్రియాంక విషయం నాకు తెలుసు. తనకి తన చెల్లెళ్ళే ప్రాణం. ఏ త్యాగమైనా చేస్తుంది. ఇష్టం లేని పెళ్లి కూడా చేసుకుంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానన్న దిగులుతో ఇక్కడి విషయాలు ఏవీ పట్టించుకోదు. మనం సాయపడ్డామన్న కృతజ్ఞతతో మనకి ఏ విధంగానూ అడ్డురాదు. ఇలాంటి స్థితిలో భర్త మీద ప్రేమ పెంచుకోదు. ఆస్తి వ్యవహారాలైతే అసలు పట్టించుకోదు. అంత గొప్పగా రవికి దగ్గరవదు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో తనకి ఒక ప్రేమ కథ ఉంది. ఇప్పుడు చెప్పు, ప్రియాంకనిచ్చి మీ వాడికి చేయటం వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా? నిస్సందేహంగా సాల్వ్ అవుతుందిరా. కానీ అసలే బిజినెస్ లో దెబ్బతినున్నాను. ఇప్పుడు 5 లక్షలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? నేను నీకు కొత్తగా చెప్పక్కర్లేదు. వెంట్రుకతో కొండకు గేలం వేసినట్టు 5 లక్షలతోటి 5 కోట్ల ఆస్తికి గేలం వేయి. ప్రాబ్లం నాదే అయినా చాలా గొప్పగా నువ్వు సాల్వ్ చేశావురా. అదేరా ఫ్రెండ్ అంటే. థ్యాంక్ యూ రా. సుచిత్ర, నీకెందుకమ్మా ఈ పనులు? హాయిగా అలా కూర్చో. కూర్చుని చిరాగ్గా ఉందక్క. నా వల్ల కావట్లేదు. పైగా ఇక్కడ చూడు, ఇదంతా దుమ్ముగా ఉంది. ఇవాళ ఇదంతా క్లీన్ చేస్తాను. అబ్బా, నువ్వేం చెయ్యక్కర్లేదు. సింధు, అక్కిలా అవస్థ పడుతూ ఉంటే నువ్వు పుస్తకం చదువుతున్నావా? నువ్వు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. నేను చేయడం వరకు ఎందుకు? హెల్ప్ చేస్తాను అన్న వీల్లేదు అంది. తనే స్వయంగా చేసుకుంటుందట. దగ్గరకు వెళ్తే కసురుకుంది. ఆహా, నిజం. అక్క చేత పని మాన్పించు, నేను వెళ్ళి చేస్తాను. నేను ఆపనక్క. ఇలా పనిచేస్తుంటేనే నాకు హాయిగా ఉంది. సుచిత్ర, అలా మంకుపట్టు పట్టకు. అసలే నీ ఆరోగ్యం. ఏమైంది? ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమైంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లేనిపోని భయాలు పెట్టుకొని మీరు భయపడుతూ నన్ను భయపెట్టకండి. ప్లీజ్ అక్క, ప్లీజ్. ఇద్దరికి ఇద్దరే. ఒకరు మొండి, ఇంకొకరు జగమొండి. చిపోవే. అక్క, ఏమైందక్క? అక్క, అక్క. సుచిత్ర, మళ్ళీ పేరుస్తుందా? బాగా వస్తుందా? దేవుడా, వద్దు అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు. సింధు, మనం ఆలోచించకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురా తొందరగా. ఏం కాదు, ఏం కాదు. దేవుడా, కొంచెం ఉంచుకో. సుజీ, సుజీ, మీకు లాస్ట్ టైమే చెప్పాను, ఆమెకు ఆపరేషన్ చేయాలి, తప్పదు అని. ఇప్పుడు వచ్చిన స్ట్రోక్ అంత ప్రమాదకరమైనదేవి కాదు, రికవర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆపరేషన్ చేయటం చాలా మంచిది. లేకపోతే ఇంకోసారి కూడా అదృష్టం మీ వెంటే ఉంటుందనుకోవటానికి వీల్లేదు. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో ఆల్రెడీ మీకు నేను చెప్పాను. మీరు ఆలస్యం చేయకుండా అవసరమైన ఏర్పాట్లు చేయండి. ఓకే? ఓకే సార్. ప్రియా, ఏంటమ్మా అలా అయిపోయావు? నేనెంత ప్రయత్నించినా
అవసరమైనంత డబ్బు సమకూర్చుకోలేకపోయాను. డోంట్ వరీ, నేను ముందే చెప్పానుగా నా ప్రాపర్టీ తాకట్టు పెట్టి డబ్బులు తెస్తానని. ఆ ఏర్పాట్లన్నీ ముందే చేసి పెట్టానమ్మా. అవును ప్రియా, ప్రమాదం ఉందని డాక్టర్లు ముందే చెప్పడంతో ఎప్పుడైనా డబ్బు అవసరపడుతుందని ముందు జాగ్రత్తగా అన్ని రెడీ చేసి పెట్టాం. నువ్వు ధైర్యంగా ఉండు. చెల్లాయికి ఆపరేషన్ తప్పకుండా చేద్దాం. మీ మేలు జన్మలో మరోలేను. ఏమండి, అరేంజ్మెంట్స్ అవి చూద్దామా? అలాగే అమ్మా మణి, ఏంటి అంకుల్? మేం డబ్బు కోసం బయటికి వెళ్తున్నాం. నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమ్మా. ఓకే అంకుల్, నేను చూసుకుంటాను. పద. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ రైట్. సుచిత్రకి ప్రమాదం ఏమీ లేదు, ఇక పైన రాదు కూడా. ఎందుకంటే మనం ఆపరేషన్ చేయిస్తున్నాం. అవునా? అవునా? అవును. హలో సార్, బెడ్ నెంబర్ 10లో ఉన్న పేషెంట్ పేమెంట్ ఇంకా క్లియర్ కాలేదు సార్. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. సుచిత్ర అనే అమ్మాయి హార్ట్ ప్రాబ్లంతో ఇక్కడ జాయిన్ అయిందా? అవును సార్, అడ్మిట్ అయింది. వీడి ఆపరేషన్ పేమెంట్ ప్రాబ్లం వచ్చింది. పేమెంట్ ప్రాబ్లమా? 1 మినిట్. ఇదిగో చెక్కు. సార్. సుమారు 5 lakhs అవుతుందన్నారట. అవును సార్. పేమెంట్ లో డిఫరెన్స్ ఏమైనా ఉంటే తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఓకే సార్. ఆపరేషన్ కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూడండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఈ ఫైల్ తీసుకెళ్లి లోపల పెట్టు. వెళ్ళు. ఆపరేషన్ చేసేయండి. మా వైపు నుంచి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. డబ్బులన్నీ పే చేశానండి. ఓకే సార్, ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఇంతకీ మీరెవరు సార్? నేను సుచిత్ర వాళ్ళ బ్రదర్. ఓ, నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఓకే అమ్మా ప్రియా, సార్. డోంట్ వరీ అమ్మా, యువర్ సిస్టర్ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి తెలుసుకుని స్వయంగా వచ్చారు. తప్పదమ్మా, నువ్వు నాకెలాగూ చెప్పలేదు. నీ దృష్టిలో నేను కేవలం మీ బాసుని మాత్రమే. అందుకే నువ్వు నీ సమస్య నాతో చెప్పి నా సహాయం అడగలేదు. కానీ నేను నిన్నెప్పుడూ నిన్నొక ఎంప్లాయీగా మాత్రమే చూడలేదు, ఒక బంధువుగా భావించాను. అందుకేనమ్మా నీ బాధ తెలిసి సహాయపడాలని వచ్చాను. ఓకే, ఫర్గెట్ ఇట్. మణి, సార్. సుచిత్ర నార్మల్ అయ్యేంత వరకు నువ్వు ప్రియాంకకు తోడుగా ఉండు. సార్, మణి, అమౌంట్ క్లియర్ అయిపోయిందమ్మా. లెట్ us నాట్ డిస్కస్. ప్రియా, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇంకెందుకమ్మా దిగులు పడతావు? ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని మనం సాల్వ్ చేసుకుంటూ పోతుండాలి. నన్ను చూడు, నేనింత చలాకీగా ఉన్నాను, కానీ కృంగదీసే సమస్యలు సాల్వ్ కాకుండా ఉన్నాయి. కానీ నీకు అవి ఇక్కడ చెప్పకూడదు. నీకు తెలియజేయాలంటే చెప్పాలమ్మా. నాకో బామ్మర్దున్నాడు. మీ సిస్టర్ని నువ్వెంతగా ప్రేమిస్తావో నేను కూడా వాడిని అంతగా ప్రేమిస్తానమ్మా. వాడి జాతకం చూసి ఓ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? ఒక వారం రోజుల్లో పెళ్లి చేయాలి, లేకపోతే వాడికి పెళ్లి కాదు. ఒకవేళ వారం రోజుల తర్వాత చేయాలని చూస్తే వాడి ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడమ్మా. ఆ మాట చెప్పి ఆల్రెడీ 3 రోజులు గడిచిపోయింది. నీ చెల్లెలికి అర్జెంటుగా ఆపరేషన్ ఎలా చేయాలో అలా నా బామ్మర్దికి అర్జెంటుగా పెళ్లి చేయాలమ్మా. లేకపోతే వాడు మాకు దక్కడమ్మా. అమ్మాయిని వెతుకుతూ కూడా, ఆఫీస్ వరకు చూస్తూ కూడా నీ గురించి తెలిసి నీ దగ్గరకు వచ్చానమ్మా, నీకు సహాయపడ్డానికి. మనుషులు అన్న తర్వాత ఒకరికొకరు సహాయపడాలి కదమ్మా. అవును ప్రియా, నీ సంగతే మర్చిపోయాను. నిన్ను మర్చిపోయి మా వాడికి అమ్మాయి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నానమ్మా. మణి, ప్రియాంక మన రవికి పర్ఫెక్ట్ మ్యాచ్, అవునా? ఎస్, ప్రియాంక కంటే తగిన అమ్మాయి మా వాడికి దొరకదు. ప్రియా, మా రవిని చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? ఓ, నువ్వు ఇంకా అతన్ని చూడలేదు కదూ? జస్ట్ ఎ మినిట్.
ఇదిగోమ్మా ఈ ఫోటో చూడు. చూడమ్మా. కనురెప్పల్లోని కను పాపల్లో